మీకుండే ఎటువంటి గ్రహ బాధలైనా గృహ బాధలైనా శాశ్వత పరిష్కారం కోసం సంప్రదించండి శ్రీనివాస జ్యోతిషాలయ. హాయ్ వ్యూయర్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ప్రస్తుతం మనతో పాటు దాము భారతి గారు సీనియర్ జర్నలిస్ట్ ఉన్నారు. వారితో ఒకసారి మాట్లాడదాం. సో నమస్కారం సార్. సార్, ఇంగ్లాండ్ లో ఒక భారత మహిళని అత్యంత ఘోరంగా అయితే అక్కడ అత్యాచారం చేయడం జరిగింది. ఆ అమ్మాయి కూడా సిక్కు అమ్మాయి కూడా చెప్తున్నారు సార్. అంటే ఏం జరిగింది ఈ అమ్మాయి విషయంలో? ఎవరు ఆమె? మరి ఈ మధ్య కాలంలో ఇటు ఇంగ్లాండ్ కానివ్వండి, ఐర్లాండ్, ఆస్ట్రేలియాలో భారతీయుల పైన దాడులు పెరిగిపోయాయి, ఇటువంటి ఘటనలు పెరిగిపోయాయని కూడా చెప్తున్నారు. అంటే ట్రంప్ వచ్చాకనే ఇదంతా కూడా జరుగుతుందని కూడా అంటున్నారు సార్. అసలు ఏం జరిగింది ఈ ఇష్యూలో? మరి దీనికి సంబంధించి మీరేం చెప్తారు సార్? ముందుగా ఈ సంఘటన చెప్పుకొని మళ్ళీ మనం జనరల్ గా మాట్లాడుకుందాం. సో ప్రధానంగా ఏంటంటే యూకే అంటారు. యూకేలో 4 ప్రాంతాలను కలిపి యూకే అంటారు. ఒకటి ఏమో ఇంగ్లాండ్, 2 వేల్స్, 3 నార్త్ ఐర్లాండ్, 4 స్కాట్లాండ్. ఈ 4 ప్రాంతాలను కలిపి యూకే అని పిలుస్తారు. ఈ యూకేలో సిక్ పాపులేషన్, అంటే సిక్కుల మతం సంబంధించిన పాపులేషన్ మొత్తంగా 5,35,512 మంది ఉన్నారు. అంటే మొత్తం యూకే పాపులేషన్లో 0.8% సిక్కుల పాపులేషన్ ఉంది. సో ముఖ్యంగా ఇంగ్లాండ్లో 5,20,000 మంది, వేల్స్లో 4,000 మంది, నార్త్ ఐర్లాండ్లో 389 మంది, స్కాట్లాండ్లో 10,000 మంది, మొత్తంగా 5,35,057 మంది, 517 మంది సిక్కు పాపులేషన్ అక్కడ ఉంటుంది. ఇందులో ఏమైందంటే ఈ వెస్ట్ మిడ్లాండ్స్ అని ఒక ప్రావిన్స్ ఉంది. ఆ వెస్ట్ మిడ్లాండ్స్లో శాండ్విల్ అనే ప్రాంతంలో ఓల్డ్ బరీ అనే ఒక స్మాల్ టౌన్ ఉంది. ఈ ఓల్డ్ బరీ టౌన్లో టేమ్ రోడ్ అనే ఒక రోడ్డు ఉంది. ఆ రోడ్లో ఒక సిక్కు అమ్మాయి, దాదాపు 24-25 ఏళ్ళ వయసు ఉంటుంది, మొన్న మార్నింగ్ 8:30కి జాబ్కి వెళ్తూ ఉంది. నడిచి వెళ్తూ ఉంటే సడన్గా 2 వైట్స్ వచ్చారు. అందులో ఒక అతను గుండు కొట్టుకొని హెవీ డ్రెస్ వేసుకొని ఉన్నాడు. స్వెట్ షర్ట్ అంటారు దాన్ని వేసుకొని, హెవీ బిల్ట్ అనమాట బాడీ కూడా. తర్వాత గ్లోవ్స్ వేసుకున్నాడు చేతికి. ఇంకొక అతను మీడియంగా ఉన్నాడు, గ్రే జిప్డ్ టాప్ వేసుకున్నాడు. అంటే ఆ టాప్కి జిప్ ఉంది, గ్రే కలర్ టాప్ వేసుకున్నాడు. ఇంకా ఐడెంటిఫై చేయలేదు. ఇది మాత్రం సీసీటీవీలో కనబడాయి. సో వేసుకుని వీళ్ళు సడన్గా వచ్చి ఆ అమ్మాయిని అటాక్ చేసి పక్కకి ఒక సందులోకి లాక్కెళ్ళారు. ఫస్ట్ కొట్టారు. నువ్వు ఇండియన్వి, ఇక్కడేం పని నీకు, మా దేశంలో ఏం పని అని కొట్టి, ఒకరి తర్వాత ఒకరు ఇద్దరు కూడా అమ్మాయిని రేప్ చేసి మళ్ళీ కొట్టి బెదిరించి, నువ్వు ఇండియాకి వెళ్ళిపోండి, మీరు ఇక్కడ ఉండడానికి లేదని బెదిరించి మరీ వెళ్ళిపోయారు. సో దాని తర్వాత ఆ అమ్మాయి ట్రామా నుంచి కోలుకొని పక్కన వాళ్ళకి చెప్తే వాళ్ళ సహాయంతో పోలీసులకి కాంటాక్ట్ చేసి పోలీసులకు ఫోన్ చేసింది. పోలీసులు కూడా వచ్చి సీసీటీవీలు పరిశీలిస్తున్నారు. అట్లాగే అక్కడ ఫోరెన్సిక్ అమ్మాయిని హాస్పిటల్కి తీసుకెళ్ళి టెస్టింగ్లు అవన్నీ చేశారు. మెడికల్ లీగల్ కేసు అంటారు కదా, అలాంటిది పెట్టారు. అట్లాగే ఫోరెన్సిక్ సైన్స్ ల్యాబ్ కూడా పంపించారు. స్పెర్ము ఈ అమ్మాయి మీద ఉన్నవి అవన్నీ. అట్లాగే డోర్ టు డోర్ కూడా చెకింగ్ అనేది కూడా మొదలుపెట్టారు. అంటే ఆ చుట్టుపక్కల ఏమన్నా కెమెరాలు, ఎవరన్నా వెళ్తున్న కెమెరాలు కానీ అట్లే ఉన్నాయి. ఎందుకంటే సీసీటీవీలో క్లియర్గా ఫేసులు కనిపించలేదు. సో పోలీసుల పాయింట్ ఆఫ్ నుంచి ఎంక్వైరీ జరుగుతున్నారు. దీన్ని అక్కడున్న లోకల్ ఎంపీల్లో సిక్కులు కూడా ఉన్నారు. ప్రీత్ కౌర్ గిల్ అని అతను కూడా ఖండించాడు. అట్లాగే సిక్కుల అసోసియేషన్, సిక్ ఫెడరేషన్ ఉంది, సిక్ యూత్ యూకే అని ఉంది, గురుద్వార కమిటీ ఉంది. వీళ్ళంతా కూడా ఇమ్మీడియట్గా ఈ అమ్మాయికి హెల్ప్ అందించారు. వాళ్ళ ఫ్యామిలీకి భరోసా ఇచ్చారు. ఈ అమ్మాయికి కావాల్సిన మెడికల్ ఇది కావచ్చు, ఇంకోటి కావచ్చు, మేము చూసుకుంటామని చెప్పారు. వాళ్ళు కూడా దీన్ని పెద్ద ఎత్తున ఇప్పుడు ఖండించారు. దీనికి ఎలాంటి మెజర్స్ తీసుకోవాలనేది ఒక తీవ్రమైన ఆందోళన అయితే భారతీయుల్లో కానీ ముఖ్యంగా సిక్కుల్లో కనిపిస్తుంది. వాళ్ళు మాట్లాడిన వీడియోలు నేను కొన్ని చూశాను. ఎందుకంటే ఎక్కడో సందులోనో లేకపోతే చీకట్లోనో అటాక్ చేయడం అయితే జనరల్గా జరుగుతుంది. కానీ ఇక్కడ పట్టపగలు రెసిడెన్షియల్ ఏరియాలో 8:30కి మార్నింగ్ జాబ్కి వెళ్తున్నప్పుడు ఎవరు కూడా ఊహించని ఒక అటాక్గా దీన్ని చెప్పుకోవచ్చు. అంటే క్విక్గా వచ్చారు, సడన్గా పట్టుకున్నారు, కొట్టారు. మేబీ వాళ్ళు రెక్కీ చేశారా, ఈ అమ్మాయిని టార్గెట్ చేసి చేయాలనుకున్నారా, లేకపోతే ర్యాండమ్గా ఈ అమ్మాయి కనబడేదిగానే ఇదైపోయారా అనేది ఇంకా తెలియాల్సి ఉంది. కానీ జరిగిన సంఘటన చూసినప్పుడు కొంత రెక్కీ చేశారు, ప్రిపేర్ అయ్యి వచ్చారు. ఎందుకంటే ర్యాండమ్గా దారిని పోయమ్మని టక్కని రేప్ చేశారు కదా.
సో మామూలుగా అయితే ఎక్కడో లోన్లీగా ఒక అమ్మాయి కనబడితే ఎవరు లేరు ఈ అమ్మాయి దగ్గర అనుకున్నప్పుడు రేపటి జరగడం చూస్తాం. కానీ జనము మామూలుగా అంటే మరీ క్రౌడ్ లేదు, కానీ కొంత వస్తూ పోతున్నారు. ఈ అమ్మాయి మామూలుగా రెగ్యులర్గా జాబ్ పోయినట్టే పోతుంది. సో ఇది ఒక భయాందోళన అయితే భారతీయుల్లో ఈ సంఘటన వల్ల నెలకొంది. సో దీనికి మనం చూస్తున్నప్పుడు ట్రంప్ వచ్చిన తర్వాత ఇది పెరిగిందని ఒక థియరీ కూడా ఉంది. అందులో పూర్తి వాస్తవం లేకపోవచ్చు, కానీ కొంత వాస్తవం ఉంది. ఎందుకంటే ట్రంప్ ఎఫెక్ట్ అనేది స్పిల్ ఓవర్ ఎఫెక్ట్ అంటారు. ట్రంప్ చాలా 1960 తర్వాత ఎక్కువగా ఇప్పటి వరకు ఈ మైగ్రేటెడ్ వర్కర్స్ని కావచ్చు, లేకపోతే సిటిజన్స్ని కావచ్చు, వీళ్ళని ఎక్కువ మంది 15 lakh పీపుల్ని పంపించేశాడు. ఇప్పుడు దాదాపు 5 కోట్ల మంది పాపులేషన్ అక్కడ మైగ్రేట్ వేరే దేశాల నుంచి వచ్చిన వాళ్ళు దాదాపు 5 కోట్ల మంది ఉంటే వాళ్ళల్లో 15 లక్షల మందిని తరిమేశాడు ఈ 6-7 నెలల్లో. సో దీని ఎఫెక్ట్ మిగతా దేశాల మీద కూడా పడింది. ఆయా దేశాల్లో ప్రాబ్లమ్స్ కూడా ఉన్నాయి. ఇప్పుడు ఇంగ్లాండ్లో ప్రాబ్లమ్స్ ఉన్నాయి, యూరోప్ అంతా కూడా క్రైసిస్ ఉంది, ఎకనామిక్ క్రైసిస్ ఉంది. ఆడ హౌసింగ్ రేట్లు పెరిగిపోయినాయి, ఆడ జాబ్స్కి బయట నుంచి వచ్చిన వాళ్ళ పాపులేషన్ పెరిగిపోవడంతో జాబ్స్ ఇదైంది. రెండోది ఏమంటే మన దేశస్తులతో ప్రాబ్లం ఏంటంటే వీళ్ళు అక్కడికి వెళ్ళి సంఘాలు పెట్టుకోవడం, ప్రతి ఫంక్షన్ని గ్రాండ్గా చేయడం, వీధుల్లో గురువు గుంపులు మొన్న వినాయక చవితి కూడా అక్కడ స్కాట్లాండ్లోనే ఎక్కడో చూసాను నేను, ఇక్కడ యూకేలోనే చూస్తే అది మన హైదరాబాద్లో లేకపోతే యూకేనా డౌట్ వచ్చింది నాకు. హైదరాబాద్ లాగే ఉంది. పెద్ద పెద్ద వెహికల్స్ పెట్టి వినాయకుడిని పెద్దగా పెట్టి ఇలా చేస్తున్నారు హిందూస్. అట్లాగే సిక్కులు కూడా అంతే. వాళ్ళు కూడా ఏంటంటే వాళ్ళ ప్రతి ఫంక్షన్కి భయంకరమైన మ్యూజిక్ పెట్టేసి లౌడ్ స్పీకర్లు పెట్టి, అంటే మన వాళ్ళని డామినేట్ చేస్తున్నట్టుగా వాళ్ళకి ఒక భయం ఏర్పడుతుంది. మొన్న కూడా ఒక అతను డల్లాస్లో దారుణంగా ఒక అతన్ని తల నరికి చంపేశారు. అట్లాగే అంతకుముందు డల్లాస్లో ఒక అమెరికన్ ఒక వీడియో కూడా పెట్టాడు, నేను అమెరికాలో ఉన్నానా ఇండియాలో ఉన్నాను నాకు తెలియట్లేదని. కొన్ని ప్రాంతాలు డల్లాస్లో తెలుగు వాళ్ళు ఎక్కువ ఉంటారంటారు, అట్లాగే ఇండియన్స్ కూడా ఎక్కువ ఉంటారు. వీళ్ళు ఏంటంటే మెర్జ్ అయిపోకుండా వాళ్ళల్లో సపరేట్గా ఉండడం, వీళ్ళ కల్చర్ పేరుతో వీళ్ళు కల్చర్ ఇళ్లల్లో చూసుకోవచ్చు, ఎక్కడైనా ప్రైవేట్గా చూసుకోవచ్చు, కానీ వీధుల్లో ప్రదర్శించడం. ఆ మధ్య కూడా అక్కడ డల్లాస్ గడ్డ ఎన్టీఆర్ అడ్డా అనే స్లోగన్లు వేస్తా మన తెలుగు వాళ్ళు కనబడ్డారు. అట్లాగే బాలకృష్ణ సినిమాలకు కూడా బ్యాచ్లు తిరుగుతుంటారు. సో ఇది సినిమా పిచ్చి కావచ్చు, లేదా కల్చరల్ పిచ్చి కావచ్చు, లేకపోతే వీళ్ళకి ఉన్న డబ్బుల్ని ప్రదర్శించే పిచ్చి కావచ్చు, ఆభరణాలు వేసుకోవడం, అంటే వెల్త్ని ప్రదర్శించడం. దీనివల్ల వాళ్ళకి ఏమవుతుందంటే వీళ్ళు మన దేశంలోకి వచ్చి మన జాబుల్ని కాజేసి మన వరలను కొల్లగొట్టి మళ్ళీ ఆ సంపదను మనకే ప్రదర్శిస్తున్నారు అన్న ఒక యాంగర్, కోపం. ఇక్కడ ఎట్లాగైతే మార్వాడి గోబ్యాక్ ఉద్యమం ఉందో, సో అట్లాగే మనవాళ్ళు కూడా చాలా దేశాల్లో మనవాళ్ళ మీద కూడా తీవ్ర వ్యతిరేకత కనపడుతుంది. ఎందుకంటే వీళ్ళు అక్కడికి వెళ్ళడం వల్ల, అంటే ఇండియన్స్ అనే కాదు ఓవరాల్గా అన్ని దేశస్తులు ఇండియన్స్ మీద కూడా దాడులు పెరిగాయి ఈ మధ్య. వీళ్ళేంటంటే అక్కడికి వెళ్ళి విపరీతంగా వ్యాపారాలు, ఓన్లీ జాబులకి వెళ్ళినోడు జాబ్ చేయడు, చదువుకున్న పోయినోడు చదువు చేయడు, చదువుకోడు, ఎంతసేపు సంపాదనలోకి వెళ్ళిపోయి దాని తర్వాత వాళ్ళని ఎక్స్ప్లాయిట్ చేయడం, వాళ్ళ ఉద్యోగస్తులను తక్కువగా చూడడం, ఇలా వాళ్ళ ఆ కమ్యూనిటీలో మింగిల్ కాకుండా వీళ్ళు సపరేట్గా ఉండి వాళ్ళకి కల్చరల్గాను, ఇట్లు ఫైనాన్షియల్గాను, ఎకనామికల్గాను వాళ్ళ డామినేషన్ని చూపించడం అనేది జరుగుతుంది. దీనివల్ల ఏమైందంటే దాడులు అనేవి ఈ మధ్యకాలంలో, ఇంతకుముందంతా విమర్శలు అవి ఉండేవి, ఇప్పుడు ఫిజికల్ దాడులకి మేబీ అక్కడ ట్రంప్ కూడా హెల్ప్ అయ్యి ఉండొచ్చు. ట్రంప్ అయితే అఫీషియల్గానే చేస్తున్నాడు, ఫెడరల్ పోలీసుల్ని స్టేట్లలో దింపుతున్నాడు. మామూలుగా ఫెడరల్ పోలీసు స్టేట్లలో ఎక్కువగా వెళ్ళరు. అక్కడ ఏంటంటే ఫెడరల్ గవర్నమెంట్ ఉంటుంది, స్టేట్లకు కూడా చాలా వాటిలో అటానమస్ పవర్స్ ఉంటాయి. కానీ ట్రంప్ ఏం చేస్తున్నాడు, ఫెడరల్ ఫోర్స్ని పెట్టి అక్కడ పంపించి ఈ ఇమిగ్రేషన్ అండ్ వీళ్ళని ఇమిగ్రేషను, కస్టమ్స్, ఈ పోలీస్ డిపార్ట్మెంట్ను పంపించి వేధింపులు అనేవి జరుగుతున్నాయి. సో దానికంతా కూడా వీళ్ళు బయట నుంచి వచ్చి ఇది క్రైమ్ని పెంచుతున్నారు. ఎందుకంటే క్రైమ్ సిండికేట్స్ కూడా మన వాళ్ళు చాలా చోట్ల, ముఖ్యంగా కెనడా లాంటి చోట్ల మన సిక్ పాపులేషన్లో క్రైమ్ సిండికేట్లు కనపడడం, సపరేటిస్ట్ మూవ్మెంట్లు అక్కడ చేయడం,
ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. అట్లాగే ముస్లిం తీవ్రవాద సంస్థలు కూడా కొన్ని అక్కడ పనిచేస్తున్నాయి. సో వీటన్ని దీంట్లో నుంచి అక్కడ లోకల్ పాపులేషన్కి ఇండియన్స్ మీద కోపం రావడం వల్లని ఈ మధ్యకాలంలో ఐర్లాండ్లో మనం అనేక దాడులు చూసాం. ఇక్కడ కూడా ఇదేమి ఫస్ట్ టైం కాదు. మొన్న ఆగస్టు 15th కూడా 2 సిక్ అబ్బాయిల్ని దాడి చేసి కొట్టారు. అంతకుముందు ఆగస్టులోనే 6 ఏళ్ల పాపని 12 ఏళ్ల అబ్బాయిలు కొట్టారు. వాళ్ళు కూడా ఇదే మాట్లాడారు, మా దేశం నుంచి విడిచిపోయినా. అంటే చిన్నపిల్లల్లో కూడా ఈ హేట్రెడ్ పెరిగిపోతుంది అనే దానికి ఇదొక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే, థ్యాంక్ యూ సో మచ్.